విజయసాయిరెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలైతే మనం చూస్తున్నాం. అయితే దీని వెనకున్నటువంటి కారణాలు, ఎందుకు ఆయన కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు, ఏంటి అంశాలు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, సాధారణంగా ఆయన జనరల్గా ఆయన వృత్తిపరంగా చార్టెడ్ అకౌంట్, ఎంతో క్లిష్టతరమైనటువంటి సిఏ పూర్తి చేయటమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నమ్మదగినటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక ఆర్థిక నిపుణుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి, వ్యాపారాలు ఈ స్థాయిలో నడవటానికి విజయసాయి రెడ్డి గారు తన వంతుగా ఎంత సలహాలు ఇవ్వాలో అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అనేది ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. దాంట్లో ఏ డౌటు లేదు. సో ఆ కారణాల చేతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి సమయంలో ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి సీఏగా విజయసాయి రెడ్డి గారు కూడా జైల్లో ఉండి వచ్చినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి, అంతకు ముందు నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకుని అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు జగన్ గారు కూడా అదే స్థాయిలో ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తూనే వచ్చారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా కూడా పోటీ చేయకుండానే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించి ఆయన ఎంపీ చేయటంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేంద్రంలో ఫ్లోర్ లీడర్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయసాయి రెడ్డినే నించోబెట్టినటువంటి పరిస్థితి. ఒకానొక సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా తయారైంది అంటే, నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ 2 ప్లేస్ అనేది విజయసాయి రెడ్డి గారిది అనేటువంటి స్థాయిలో విజయసాయి రెడ్డి గారు చక్రం తిప్పారు. కానీ ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, అంటే ఇంకా డైరెక్ట్ జగన్ గారికి విజయసాయి రెడ్డి గారికి కాకపోయినా సరే పార్టీలో నెమ్మదిగా తనకంటూ గుర్తింపు తగ్గటం, పార్టీలో వీరిద్దరి మధ్య మరికొంతమంది రావటం, ఒక కోటరీ ఏర్పడటం, ఇవన్నీ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటివి. అయితే తాను ఇప్పుడు ఏ పార్టీలోనూ లేనప్పటికీ కూడా ఆయనకు బీజేపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి గటు అమిత్ షా తోటి, ఇటు మోడీ తోటి, అందరితో కూడా చాలా మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే ఆయన ఈ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలోకి వెళ్తారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఆయన పలు సందర్భాల్లో ప్రస్తుతం మాట్లాడినటువంటి సందర్భాల్లో నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, నేను వ్యవసాయం చేసుకోబోతున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఆయన మీద జరిగినటువంటి ఈడీ దాడుల కారణంగా ఆయన ఒక పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు, అలాగే దీనికి సంబంధించే ముందు స్టెప్గా, పార్టీ పెట్టడానికి బిఫోర్ స్టెప్గా మీడియా ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు, త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నేము, ఛానల్ లాంచింగ్ అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ పార్టీ పెడతానని ఆయన డైరెక్ట్గా చెప్పనప్పటికీ కూడా ఓవరాల్గా ఆయన ఒక పార్టీ పెట్టబోతున్నారు అనేది వాస్తవం. అయితే ఈ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా పనిచేయబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా, జనసేనకా, టీడీపీకా, బీజేపీకా, కాంగ్రెస్కా, ఎవరికి వ్యతిరేకంగా పనిచేయబోతుంది? ఇప్పుడు ఏపీలో ఆక్యుపెన్సీ, వేకెన్సీ ఉంటేనే దాన్ని ఆక్యుపై చేసుకుంటానికి అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏపీలో నడుస్తున్నటువంటి పార్టీలు ఏంటి అంటే టీడీపీ, వైసీపీ. ఇక జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అనేది చచ్చిపోయినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడైతే 2014లో రాష్ట్రాన్ని విడగొట్టిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, అయిపోయింది చరిత్ర కదా. బీజేపీకి జాతీయ పార్టీగా ఓకే, కానీ రీజనల్ పార్టీ, ఇక్కడ లోకల్గా వచ్చేటప్పటికి స్టేట్లో రీజనల్ పార్టీస్ హవానే ఉంది తప్ప జాతీయ పార్టీలకి హవా లేదు. అందులోని బీజేపీకి అసలు ఎప్పుడూ లేదు. ఏపీలో కానీ తెలంగాణలో కొద్దిగా బెటర్ ఏపీతో పోల్చుకుంటే. ఏపీలో పూర్తి స్థాయిలో బీజేపీ ఓట్ పర్సంటేజ్ అనేది లేదు, కేవలం 1% ఓటింగ్ మాత్రమే బీజేపీకి ఉంది. ఇక జనసేనకు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, కానీ అది పూర్తి స్థాయిలో సంఘటితమైన అయ్యేటువంటి పరిస్థితి లేదు. అది ఏదో ఒక పార్టీతో కొల్లైడ్ అయితే తప్ప తన ఓట్లు అనేది కన్సాలిడేట్ గా జనసేనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో మరి ఇలాంటి సందర్భంలో మరొక కొత్త పార్టీ, ఆల్రెడీ చాలా ఉన్నాయి అనుకోండి, జాడా శ్రావణ్ కుమార్ గారు పెట్టినటువంటి పార్టీ, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పెట్టినటువంటి పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అని, మరి అటు బీసీవైపీ అని, ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. వీటికే ఓటు బ్యాంక్ లేదు. సో ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ తీసుకొచ్చి విజయసాయి రెడ్డి గారు ఏం సాధించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, లేదా ఏ పార్టీకి అనుకూలంగా వెళ్ళాలనుకుంటున్నారు, ఏ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటున్నారు
పెట్టబోతున్నారు. ఇదే అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈ పార్టీ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది తెలియాలి.